లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. వేసవిలో నగరాలు, గ్రామాల్లో కూలర్ను ఉపయోగిస్తారు. కూలర్ చల్లటి గాలి, నీటి స్ప్రేతో వేడి నుంచి ప్రజలను ఉపశమనం చేస్తుంది. అయితే కూలర్లో నీటిని ఎప్పుడు మార్చాలో చాలామందికి తెలియదు. కూలర్లో నీరు ఎక్కువసేపు ఉంటే అది మలేరియాను కలిగించే దోమలను ఉత్పత్తి చేస్తుంది. ఇది వ్యాధికి కారణమవుతుంది. మీ ఇల్లు లేదా కార్యాలయంలో కూలర్ను ఉపయోగిస్తుంటే దాన్ని శుభ్రం చేయడానికి మీరు సిద్ధం కావాలి. ఇందుకోసం కూలర్లోని నీటిని ఎన్ని రోజుల తర్వాత శుభ్రం చేయాలో ముందుగా తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ కూలర్ను శుభ్రమైన నీటితో నింపుతాము, కానీ అది ఉపయోగించబడే కొద్దీ నీరు చాలా మురికిగా మారుతుంది. మలేరియా, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమలు దానిలో సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి. తర్వాత ఈ దోమల వల్ల ఇంట్లోని సభ్యులందరికీ మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులను అనారోగ్యానికి గురి చేయకూడదనుకుంటే సమయానికి చల్లటి నీటిని శుభ్రపరచడం ప్రారంభించండి. మీరు కూలర్లో నీటిని ఉపయోగిస్తుంటే కనీసం వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. అలాగే కూలర్ ట్యాంకుకు అవసరమైతే కిరోసిన్ కూడా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. కిరోసిన్ దోమల వృద్ధిని నిరోధిస్తుంది. అవసరం అనుకుంటే వారం లోపు నీటిని మార్చడం మంచిది. అందులో నీరు నిల్వ ఉండి వారం పైగా ఉండి అలాగే కూలర్ను వాడినా ప్రమాదమే. మీరు కూలర్ ప్యాడ్లను కూడా శుభ్రం చేయాలి. ఇది కాకుండా కూలర్ను ఎప్పటికప్పుడు ప్యాడ్ను తెరవడం ద్వారా సూర్యరశ్మిని కూడా బహిర్గతం చేయాలి.